అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 10వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి అమావాస్య. పగలు 3:54 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. రాత్రి 3:47 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృధా ఖర్చులు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిపోతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాన పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా మీరు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల ఆదరణ మీకు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. తదుపరి సింహరాశి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాన చికాకులు పెరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి మీ చేతికి ధన సహాయం అందుతుంది. తదుపరి కన్యారాశి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు మంచిది. తదుపరి తులారాశి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో మీ చేతికి అందుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూవాహనాలు కొనుగోలు చేసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా అయిపోతుంది. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం మీకు మంచిది. తదుపరి కుంభరాశి. గృహాన బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేసుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఉద్యోగాన అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.